పెళ్లి చేసుకొని మరీ మగాళ్ళని లేపేస్తున్నారు అనే రచ్చ ఒకవైపు. ఆహా, మరి ఆడాళ్ళని ఇంతకాలం హింసిస్తున్న మగాళ్ళు దీనికే ఇంతలా ఫీల్ అయిపోతే ఎలా అని ఇంకోవైపు. నిజాలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండవు, బ్లాక్ అండ్ వైట్లోనూ ఉండవు. సొసైటీలో అన్నీ టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటాయి. జీవితాంతం తన ఫ్యామిలీ కోసం కష్టపడే మగాడి వేదన అయినప్పుడు అసలు తన ఫ్యామిలీ, తన ఊరు అన్నీ వదిలేసుకుని మగాడి ఇంటికి వచ్చేసే ఆడదాంది కూడా వేదనే కదా. వాడి కలలను సైతం పక్కన పెట్టేసి భార్య పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల పెళ్ళిళ్ళ కోసం నిరంతరం శ్రమించే మగాడిది త్యాగం అయితే, తనకంటూ ఒక అస్తిత్వం లేకుండా తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకొని మరి నిర్దాక్షిణ్యంగా తన ఇంటి నుండి వెలివేయబడుతున్న ఆడదానిది కూడా త్యాగమే కదా. మగాడికి మాత్రమే తల్లిదండ్రులు ఉన్నట్టు, ఆడదానికి లేనట్టు, కొడుకు కోడలు ఇద్దరు కలిసి మగాడి తల్లిదండ్రులను చూసుకుంటే ఆడదాని తల్లిదండ్రులు మాత్రం అనాథగా ఎందుకు మిగలాలి? ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎవరి చెంతకు చేరాలి? ఇజంట్ ఇట్ ఇంజస్టిస్? ఆడపిల్ల పుట్టాలని పైకి ఎన్ని మాటలు చెప్పినా ఆడది లయబిలిటీ, మగాడు అసెట్ అయినప్పుడు ఎవరు మాత్రం అప్పును కోరుకుంటారు? మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, చట్టాలు మగాడికి అనుకూలంగా లేవనుకున్నా, రూల్స్ మాత్రం మగాడికి అనుకూలంగా రాయబడినవే. చెడ్డీలు మిడ్డీలు టైట్ జీన్సులు వేసే ఆడది చెడ్డదైనప్పుడు అర్ధరాత్రులు మందు తాగి గంజాయి కొట్టి రోడ్ల వెంబడి తిరుగుతున్న మగాడు మాత్రం ఎందుకు చెడ్డవాడు కాదు? ఫ్రెండ్స్తో రూమ్లో, చెట్లలో, పొదల్లో కూర్చొని కార్లలో వెళ్తూ మందు కొడుతూ ఎక్కడికైనా వెళ్ళగలిగే వెసులుబాటున్న మగాడు ఆడదాని ఫ్రీడమ్ అనగానే ఎందుకు ఉలిక్కిపడాలి? మెన్ విల్ బి మెన్ అయినప్పుడు విమెన్ విల్ బి విమెన్ అనాలి కదా. అట్లా అవ్వాలి కదా, ఓర్ అవ్వకూడదు కదా. వాడు ముసలాడే కానీ మహానుభావుడు అయినప్పుడు మరి అది ముసలి మహానుభావురాలు అవ్వాలి కానీ ముసలి ముండను అవ్వకూడదు కదా. మెన్ రైట్ ది రూల్స్. ఫెమినిజం అంటే మేము బట్టలిప్పి తిరుగుతాం, మీరు చూడకూడదు అని డిబేట్లు పెట్టడం కాదు. మాస్కులినిటీ అంటే మేము ఏమైనా చేస్తాం, మీరు అలా పడి ఉండాలి అని గాండ్రించడం కూడా కాదు. డిఫైన్ పీపుల్ బేస్డ్ ఆన్ ద బిహేవియర్, నాట్ జెండర్. మగాళ్ళందరూ ఆడవాళ్ళని హింసించలేదు, ఆడవాళ్ళందరూ మగాళ్ళని చంపేయలేదు. నాట్ ఆల్ మెన్ ఎలానో నాట్ ఆల్ విమెన్ అలానే. మగాడి బాధలు ఆడదానికి, ఆడదాని వేదన మగాడికి ఎప్పటికీ అర్థం కావు. ఆ ప్రయత్నం చేస్తూ ముందుకు పోవడమే తప్ప 4 అపోజిట్ జెండర్ పోస్టులు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. వార్స్లో నిజాలుండవు, ఇరువైపులా బాధితులే ఉంటారు. జెండర్ వార్ ఇజంట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. మనం పుట్టింది ఒక ఆడ ఒక మగ కలయిక వల్లనే తప్ప వారి ఎడబాటు వల్ల కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి.